సో ద ప్యారడైస్ నానీస్ ప్యారడైస్ టీజర్ వచ్చింది. ఆగం అయిపోయింది. అయ్యా మామూలే లేదు. లా కొడక అనే దాన్ని చాలా డిస్కషన్లు జరిగి ఐ ఎక్స్పెక్టెడ్ ఓకే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి అనుకున్నాను డిస్కషన్స్ అని. అండ్ ఐ రియలీ డింట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఓకే ఇది కంపల్సరీగా పెట్టకూడదు సంథింగ్ దే ఆర్ అఫెండింగ్ సంథింగ్ నాకు ఎట్లా అనిపించలేదు. సినిమాలో చెప్దాం అనుకుంటారు దే ఆర్ గోయింగ్ వెరీ రా నో ప్రాబ్లం కానీ ఇబ్బంది లేని ఫీలింగ్ ఉందన్నమాట. సో 1980s లో జరిగే స్టోరీ సికింద్రాబాద్ లో జరిగే స్టోరీ అంటే దా ప్యారడైస్ అని బెటర్ కదా. చాలా మంది ఏంటంటే ప్యారడైస్ సర్కిల్ చుట్టూ జరిగే స్టోరీ అంటున్నారు. హీరో ఈజ్ ద సన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్. సో కాబట్టి అలా కొడుకు అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు అనమాట. ఒక ట్రైబ్ సికింద్రాబాద్ లో 1980s లో జరిగే స్టోరీలో ఒక ట్రైబ్ కింద జరిగే కాకల కథ అనుకోవచ్చు ఒక రకంగా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీజర్ వాస్ ఇంప్రెసివ్, చాలా చాలా బాగుంది. సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఇది వేరే ఉందన్నమాట. 150 crores బడ్జెట్ అవన్నీ పక్క పెట్టినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే తమిళ సినిమాలో మనం లేపి తొక్కి తిట్టి ఏమంటే ఆపరేషన్ డిప్రెషన్ అనుకుంటే ఇవే సినిమాలు ఇస్తారు ఏంటారు అనుకున్నాం మనము. ఏదో రకంగా ఇది ఎస్థెటిక్ గా చాలా బాగుందని చెప్పేసి వీళ్ళు కూడా సైలెంట్ గా ఆపరేషన్ డిప్రెషన్ సినిమా తీస్తున్నారు. నాకు అది కొడుతుంది. మేబీ దసరా కూడా ఒక రకంగా అలాగే ఉంటది కదా. అదే ఉంటది. బట్ లైక్ ఏస్థెటిక్స్ లైక్ మనం దాంట్లో ఎంత మసాలా యాడ్ చేయాలో అంత మసాలా యాడ్ చేశాడు బ్రో. దసరాలో కూడా దీనిలో కూడా మసాలా ఉంటుందని గ్యారంటీ తెలుస్తుంది. బట్ ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎందుకు ఇది కాకలే కదా సేమ్ కదా గమనించు. ఇట్లాంటి స్టోరీ లైన్స్ టీజర్స్ కూడా గమనిస్తే రాగా వెళ్ళిపోకుండా ఒక కలర్ కోటింగ్ పడుద్ది అంటావు. అదొకటి జరుగుతుంది. రా గ్యారంటీ ఉంటుంది బ్రో, నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ శ్రీకాంత్ వాడేలా. బట్ స్టిల్ ఎందుకో ఆపరేషన్ వాడుతుంది నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టీజర్ గమనిస్తే ఇది ఒకటి కథ, ఇది నాయకుడి కథ అనుకుంటా. నేను ఇప్పుడు లాస్ట్ 4 months నుంచి ఈ ఒకటే లైన్ లో 3 టీజర్లు చూసిన. డాకు మహారాజ్ లో కూడా ఇది మా మహారాజ్ కథ, మా దేవుడి కథ అనుకుంటే స్టార్ట్ అవుతుంది. అది కూడా దేవర కథ. ఇప్పుడు టెక్నికల్లీ ఐదోది ఇది ఇదైందా. తర్వాత మళ్ళీ వెంటనే దేవరనే వచ్చి కాదు నువ్వు బాహుబలి వదిలే నేను చెప్పేది అవి అట్లా కాదురా. ఇది వాణి కథ అని చెప్పడానికి ఉండేది. కింగ్డమ్ లో కూడా ఇది ఇంత ప్రళయం ఎవరి కోసం, వచ్చే నాయకుడి కోసం, వచ్చే రాజు కోసం, కొత్త రాజు కోసం అని చెప్పేసి ఒకటి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యారడైస్ వచ్చేంటి ఓకే ఇది కాకుల కదా, ఈ కాకులు ఒకటి చేసిన ఒక నాయకుడి కదా, ఒక లా కొడుకు కదా, ఇట్లా ఈ ఒకరిని లేపడానికి ఒక టెంప్లెట్ అయిపోయింది అన్న ఫీలింగ్ అన్నట్టు. ఫస్ట్ టైం చూసినప్పుడు క్యాక్ అనిపిస్తుంది. మెల్లగా దాన్ని అదే సేమ్ ట్రిక్కిల్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి టీజర్ కూడా అట్లే కట్ చేస్తున్నారు అని ఫీలింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్యారడైస్ టీజర్ బాగాలేదని కాదు, ఇది ఒక మిస్టేక్ అని కూడా అనట్లేదు. ఇది ఒక టెంప్లెట్ అయింది అనుకో వచ్చే ప్రతి టీజర్ కూడా కామన్ అయిపోతుంది. నాకు అదే అనిపిస్తుంది. నేరేషన్ అనేది సేమ్ సిమిలర్ ఉండొద్దు, అది నా బాధ. ఈవెన్ మూవీ స్టోరీస్ కూడా బాహుబలి ఒక డిస్టెంట్ కింగ్డమ్ కి షూడ్ హ్యాస్ టు గో. తర్వాత చూసిన ఈవెన్ సలార్ ఆల్సో అంతే. ఇప్పుడు కింగ్డమ్ కూడా అలాగే ఉంది, ప్యారడైస్ కూడా అలాగే ఉంది. అంటే ఏంటి లైక్ ఒక రాజ్యానికి రాజు లేడో లేదా ఎవరో పాలిస్తున్నారు, దానికి ఇతను వెళ్ళాలి. దీనికి లైక్ యూ కెన్ చేంజ్ ద టెంప్లెట్ ఎలాగైనా, బట్ స్టిల్ కోర్ అనేది ఇది. అంటే మేబీ ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అనగానే ఈ టైప్ ఆఫ్ స్టైల్లో వెళ్తున్నారేమో. బట్ స్టిల్ ఇది సికింద్రాబాద్ బేస్డ్ అనేది ఆల్మోస్ట్ 6-7 months బ్యాక్ సినీ కార్నర్ లైక్ ఎవరో కోడ్ చేసి చెప్పారు సికింద్రాబాద్ బేస్డ్ అని. ఈవెన్ మనం కూడా డిస్కస్ చేసినట్టున్నాం లైక్ ఆ తర్వాత లీక్స్ వచ్చాక. అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే నేనేన్నది ఇది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు, నానీస్ క్యారెక్టర్ మైట్ బి ప్లేయింగ్ ఏ ట్రాన్స్జెండర్. కాదు అయితే వాళ్ళ పిలకలు పెట్టడానికి రీజన్ ఇచ్చారు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఆమె అట్లే పిలకలు వేసేది కాబట్టి దాని అట్లే పెట్టుకున్నారు. అండ్ మీరు గమనిస్తే దాంట్లో ఆయన గొలుసులు వేసుకుంటాడు, ముక్కు పుల్లలు పెట్టుకుంటాడు, అంటే లైక్ వాళ్ళ అమ్మ పెట్టుకుంటాడు, కాలికి ఆమె గడియారం పెట్టుకుంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించచ్చు ఒక రకంగా. బట్ అరే మరీ ఐ అగ్రీ. నాకు ఇది ఫుల్ పెద్ద రాక్ ఆఫ్ సాల్ట్ తీసుకొని నేను చెప్పాలి. బట్ స్టిల్ ఒక హ్యాండిల్ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ గా స్కూప్ చేస్తాడు అనమాట. లైక్ ఒక ఇటీవల వచ్చిన ఒక టీజర్ లో హీరో ట్రాన్స్జెండర్ గా కనబడబోతున్నాను అట్లా పెడతా ఉంటారు. సో అలాగే ఇది పెట్టారు. సో నాకెందుకు ఇది ఒక రకంగా సింక్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ మాక్సిమం ఆ బ్రైడ్స్ ఆ చైన్ అవన్నీ కూడా వాళ్ళమ్మ చనిపోతారు ఏదో రీజన్ తో. సో ఇది ప్రీ క్లైమాక్స్ ముందు ఎక్కడో వచ్చే సీన్ అది. దానికి ఇంకా వాళ్ళమ్మ లాగా అలంకరించుకొని వాళ్ళమ్మ కూడా ఇతనితో యుద్ధం చేస్తుంది, ఇతనితో కలిసి యుద్ధానికి వెళ్తుంది అన్న ఫీల్ ని తీసుకురావడానికి నా సీన్ తీసుకొచ్చారు. బట్ నాకు తెలిసి నాని అదే గెటప్ లో ఫిలిం మొత్తం ఉంటారని నేను అనుకోవట్లేదు. ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకోటి దీనికి సెకండ్ పార్ట్ ఉండే అవకాశం కూడా ఉందంట. ఎందుకు ఇప్పుడే చెప్పడం నాకు అర్థం కాదు. తిన్న దరగానే ఇష్టం కాకపోతే ఎవరు అడిగారు 2 parts అని చెప్పేసి. 2 parts అనగానే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. సింపుల్ చెప్తున్నా, ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. అవసరం లేదు ఇప్పుడే చెప్పడం. సినిమాలో నిజంగానే అది మనం ఫీల్ అవ్వాలి 2 parts కావాలని చెప్పేసి. మీరు నూకితా అంటే నడవదు. ఇంకా ఇప్పుడు దేవర టాపిక్ అదే నెక్స్ట్ మాట్లాడతా. బట్ స్టిల్ అది సిచ్యువేషన్ జరుగుతుంది.
బట్ ఇది సిచ్యువేషన్ అనమాట పారాడైస్. ఐఎమ్ ఎక్సైటెడ్ డెఫినెట్లీ. అండ్ టీజర్ చాలా బాగుంది, లుక్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నట్టు. 26/3/26 కుమ్మేద్దాం. లైక్ ఐఎమ్ థింకింగ్ లైక్ 200 crores గ్రాస్, 100 crores షేర్ వచ్చే సినిమా అనిపిస్తుంది ఇది. ఇదైనా కింగ్డమ్ రెండింటిలో ఏదైనా ఫస్ట్ వస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు పారాడైస్ చూసిన తర్వాత? లైక్ టోటల్ 1980s సికింద్రాబాద్ అండ్ ఎవ్రీథింగ్ పారాడైస్ సర్కిల్ మీద అంటున్నారు కొంతమంది, చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి.